हाय फ्रेंड्स अंदरिकी वेलकम बैक टू मై ఛానల్ మోనికా సురారం। నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి షేర్ చేశానండి మీతో నేను। క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి। సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఇది వచ్చేసి ఆవకాయతో ఫ్రైడ్ రైస్ అండి। సో లోకి వెళ్ళిపోదాం। ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మనం ముందుగా వైట్ రైస్ తీసుకొని పొడి పొడిగా విప్పుకోవాలండి। బాల్స్ ఏం లేకుండా చూసుకోవాలి, మంచిగా పొడి పొడిగా చేసుకోవాలి। లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కూడా చేసుకోవచ్చు అండి। కొందరు చాలా వరకు నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు। సో అలా కాకుండా ఇలా మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది। ఇందులోకి మనము 2 ఆవకాయ ముక్కల్ని వేసుకొని అలాగే ఎల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లి, అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। కారం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్లో వేసుకుంటాం, ఫ్రై చేస్తాం కాబట్టి కారం అనేది సప్పబడుతుంది। సో కారం అనేది మంచిగా ఎక్కువగా తీసుకోవాలి। ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం కడాయి తీసుకుని అందులోకి మనకు రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి। ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను। పోపులోకి మనము 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి ఎందుకు వేసుకుంటున్నాను అంటే మనం ఆయిల్లో ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కాబట్టి కారం అనేది సప్పగా అవుతుంది। సో కొంచెం స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చి యాడ్ చేశాను। 3 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను। అలాగే కొంచెం పప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి। ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది। సో పచ్చిమిర్చి అనేది ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నంని కడాయిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। మంచిగా కలుపుకుంటూ రైస్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి వేడయ్యేంత వరకు కలుపుకోవాలి। ఇందులో ఇది ఓన్లీ ఆవకాయ పచ్చడితోనే కాదండి, టమాటో, నిమ్మకాయ, ఉసిరికాయ, ఇలా నిలువపచ్చ లేదాంతోనైనా ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు। పప్పులు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి తినడానికి మంచిగా ఉంటుంది, నోటికి ఇంపుగా ఉంటుంది। 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడము। ఇంతేనండి ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేసుకోవడము। సింపుల్గా క్విక్గా అయిపోతుందండి। లంచ్ బాక్స్కి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా ఇష్టంగా తింటారు। ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। పప్పులు వేస్తాము కాబట్టి పోపులోకి। కొందరికి పచ్చడన్నం తినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, మంచిగా తింటారు। టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।